నమస్కారం. ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. విమాన ప్రమాద స్థలిలో జోరుగా శకలాల తొలగింపు, శ్రమిస్తున్న ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది. (274కు చేరిన విమాన ప్రమాద మృతుల సంఖ్య, 33 మంది వైద్య కళాశాల విద్యార్థులుగా గుర్తింపు. విమాన ఘటనపై దర్యాప్తునకు ఉన్నత స్థాయి మల్టీ డిసిప్లినరీ కమిటీ, ప్రమాదాల నివారణకు పలు సిఫార్సులు చేయనున్న సభ్యులు. అమెరికాతో రేపు జరగాల్సిన అణు చర్చలపై నీలినీడలు, ఇజ్రాయెల్ నేరపూరిత చర్యలే కారణమన్న ఇరాన్. తిరుపతిలో భూ వివాదంలో ఇరు వర్గాల మధ్య ఘర్షణ, రాళ్లు కర్రలతో పరస్పరం దాడులు. జూన్ 19న రోదసి యాత్రకు బయలుదేరనున్న శుభాంశు శుక్ల, వరుస వాయిదాల తర్వాత తేదీ ఖరారు. ఇజ్రాయెల్ ఇరాన్ మధ్య నిన్న మొదలైన దాడులు పూర్తిస్థాయి యుద్ధంగా మారే ప్రమాదం కనిపిస్తోంది. రెండో రోజు కూడా ఇరు దేశాల మధ్య వైమానిక దాడులు కొనసాగుతున్నాయి. ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా ఖమేనీ నివాసం సమీపంలో దాడులు జరిగాయి. మరోవైపు టెహ్రాన్ జరిపిన క్షిపణి దాడులు టెల్ అవీవ్ నగరాన్ని తాకాయి. ఈ దాడుల్లో 2 చనిపోయినట్లు తెలుస్తోంది. ఇజ్రాయెల్ ఇరాన్ మధ్య దాడులు రెండో రోజు భీకరంగా కొనసాగుతున్నాయి. ఇరు దేశాల మధ్య నిన్న మొదలైన దాడులతో పాటు ఆయా దేశాల అధినేతల ప్రకటనలు చూస్తుంటే పూర్తిస్థాయి యుద్ధంగా మారే ప్రమాదం కనిపిస్తోంది. ఇజ్రాయెల్పై ప్రతీకార దాడులకు బదులు వాషింగ్టన్తో అణు ఒప్పందం చేసుకోవాలని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ టెహ్రాన్కు సూచించారు. లేకుంటే దాడులు మరింత దారుణంగా ఉంటాయని హెచ్చరించారు. ట్రంప్ హెచ్చరికలను ఏమాత్రం పట్టించుకోని ఇరాన్ ఇజ్రాయెల్పై వందలాది క్షిపణులతో విరుచుకుపడింది. అందులో కొన్ని సెంట్రల్ టెల్ అవీవ్ నగరాన్ని తాకాయి. ఖమేనీ సేనలు జరిపిన క్షిపణి దాడులను ఇజ్రాయెల్ ధృవీకరించింది. ఈ దాడుల్లో 2 పౌరులు మృతి చెందగా 19 మంది గాయపడినట్లు సమాచారం. 4 గృహాలు తీవ్రంగా దెబ్బతిన్నట్లు ఇజ్రాయెల్ అధికార వర్గాలు ప్రకటించాయి. ఇరాన్ క్షిపణులను ఇజ్రాయెల్ ఐరన్ డోమ్ అడ్డుకోలేకపోయినట్లు తెలుస్తోంది. మరోవైపు ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా ఖమేనీ నివాసం సమీపంలోనూ వైమానిక దాడులు జరిగాయి. టెహ్రాన్లోని మోనిరియాలో ఇజ్రాయెల్ వైమానిక దాడులు జరిపింది. అక్కడే ఖమేనీ నివాసంతో పాటు ఇరాన్ అధ్యక్ష కార్యాలయం ఉండడంతో అక్కడ దాడులు చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది. టెహ్రాన్లోని కొన్ని ప్రాంతాల్లో భారీ పేలుడు శబ్దాలు వినిపించాయని స్థానిక మీడియా పేర్కొంది. మెహ్రాబాద్ విమానాశ్రయంపై కూడా ఇజ్రాయెల్ దాడులు చేసినట్లు వెల్లడించింది. ఆయా ప్రాంతాల్లో పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. తాజా దాడుల నేపథ్యంలో ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు ఇరాన్కు గట్టి హెచ్చరిక చేశారు. ఇరాన్ అణు కార్యక్రమాన్ని ధ్వంసం చేసేందుకు జరుగుతున్న ప్రయత్నాల్లో ఇది ఆరంభం మాత్రమే అన్నారు. మరిన్ని దాడులు చేయనున్నట్లు వీడియో సందేశంలో ఆయన పేర్కొన్నారు. మరోవైపు ఇరాన్ నూతన మిలిటరీ చీఫ్గా అమీర్ హతామీ నియమితులయ్యారు. ఈ మేరకు ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ ప్రకటించారు. ఇజ్రాయెల్ నిన్న జరిపిన వైమానిక దాడుల్లో ఇరాన్ మిలిటరీ చీఫ్ మహ్మద్ బాఘేరీ మృతి చెందడంతో హతామీ నియామకం జరిగింది. 2013 నుంచి 2023 వరకు హతామీ ఇరాన్ రక్షణ మంత్రిగా పనిచేశారు. ఆపరేషన్ రైజింగ్ లయన్ పేరుతో గురువారం అర్ధరాత్రి నుంచి ఇరాన్పై ఇజ్రాయెల్ పెద్ద ఎత్తున దాడులకు దిగింది. ఇరాన్లోని అణు, సైనిక స్థావరాలు, మిలిటరీ ఉన్నతాధికారులు, అణు శాస్త్రవేత్తలు లక్ష్యంగా వందల క్షిపణులు, డ్రోన్లతో విరుచుకుపడింది. ఈ దాడుల్లో టెహ్రాన్కు చెందిన 3 కీలక మిలిటరీ ఉన్నతాధికారులు, అణు శాస్త్రవేత్తలు మృతి చెందారు. టెల్ అవీవ్ జరిపిన దాడుల్లో 78 మంది ఇరాన్ పౌరులు మృతి చెందగా 329 మంది గాయపడ్డారు.
తమ అణు కేంద్రాలు, శాస్త్రవేత్తలే లక్ష్యంగా ఇజ్రాయెల్ దాడులు చేసిన తర్వాత అమెరికాతో అణు చర్చలకు అర్థమే లేదని టెహ్రాన్ పేర్కొంది. ఆలస్యం చేయకుండా వాషింగ్టన్తో అణు ఒప్పందం చేసుకోవాలని నిన్న అమెరికా అధ్యక్షుడు ట్రంప్ పేర్కొన్న నేపథ్యంలో ఈ మేరకు ఇరాన్ విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి స్పందించారు. ఇరాన్ తాజా వ్యాఖ్యలతో వాషింగ్టన్, టెహ్రాన్ మధ్య రేపు జరగాల్సిన అణు చర్చలపై నీలినీడలు కమ్ముకున్నాయి. ట్రంప్ సర్కార్ చేసిన పని వల్ల అణుచర్చలకు అర్థమే లేకుండా పోయిందని ఇరాన్ విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి బాఘీ అన్నారు. దాడుల ద్వారా నేరపూరిత చర్యకు దిగిన ఇజ్రాయెల్, ఇరాన్కు చెందిన అన్ని రెడ్ లైన్లను దాటినట్లు ఆయన మండిపడ్డారు. భారతదేశ చిత్రపటాన్ని తప్పుగా చిత్రీకరించినందుకు భారత్కు ఇజ్రాయెల్ క్షమాపణ చెప్పింది. జమ్మూ కశ్మీర్ను పాకిస్తాన్లో అంతర్భాగంగా ఆ మ్యాప్లో ఇజ్రాయెల్ సూచించింది. అంతర్జాతీయ సరిహద్దులను తప్పుగా గుర్తించినందుకు భారత్కు క్షమాపణలు చెబుతున్నట్లు ఇజ్రాయెల్ సైన్యం ఎక్స్లో పోస్ట్ చేసింది. అందుకు ముందు ఇరాన్ ప్రపంచానికే ముప్పుగా మారిందంటూ ఇజ్రాయెల్ ఓ మ్యాప్ను ఎక్స్లో పోస్ట్ చేసింది. అందులో ఇరాన్ క్షిపణులు ఎంత దూరం వెళ్లగలవో పేర్కొంది. పశ్చిమాన ఐరోపాలోని కొంత భాగంతో పాటు తూర్పున భారత్ను ఇరాన్ మిసైల్ను ఛేదించగలవని తెలిపింది. చైనా, రష్యా, ఉక్రెయిన్, అటు ఆఫ్రికా ఖండంలోని ఇథియోపియా దాకా అవి తాకగలవని తెలిపింది. ఈ సందర్భంగా జమ్మూ కశ్మీర్ను పాకిస్తాన్లో అంతర్భాగంగా సూచించింది. ఇజ్రాయెల్పై భారతీయ నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేయడంతో తప్పును గ్రహించిన టెల్ అవీవ్ సైన్యం క్షమాపణ చెబుతూ మరో పోస్ట్ చేసింది. అనేకసార్లు వాయిదాలు పడుతూ వస్తున్న శుభాంశు శుక్లా అంతరిక్ష యాత్ర జూన్ 19న జరగనుంది. యాక్సియం 4 మిషన్లో భాగంగా శుభాంశు శుక్లా అంతరిక్ష యాత్ర చేయనున్నారు. గత నెల 29న జరగాల్సి ఉన్న శుభాంశు అంతరిక్ష యాత్ర సాంకేతిక సమస్యలతో అనేకసార్లు వాయిదా పడింది. ఇస్రో, నాసా, ఈఎస్ఏ యాక్సియం 4 మిషన్ను సంయుక్తంగా చేపట్టాయి. అనేకసార్లు వాయిదా పడుతూ వస్తున్న శుభాంశు శుక్లా అంతరిక్ష యాత్ర జూన్ 19న జరగనుంది. యాక్సియం 4 మిషన్లో భాగంగా శుభాంశు శుక్లా అంతరిక్ష యాత్ర చేయనున్నారు. గత నెల 29న జరగాల్సి ఉన్న శుభాంశు అంతరిక్ష యాత్ర సాంకేతిక సమస్యలతో అనేకసార్లు వాయిదా పడింది. ఇస్రో, నాసా, ఈఎస్ఏ యాక్సియం 4 మిషన్ను సంయుక్తంగా చేపట్టాయి. అహ్మదాబాద్ ఎయిర్ ఇండియా ప్రమాద ఘటనలో మృతుల సంఖ్య 274కు పెరిగింది. వారిలో 241 మంది విమాన ప్రయాణికులు కాగా వైద్య కళాశాల వసతి గృహానికి చెందిన 33 మంది విద్యార్థులున్నారు. మరోవైపు విమాన ప్రమాదంపై దర్యాప్తునకు కేంద్ర ప్రభుత్వం ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేయనున్నట్లు పౌర విమానయాన శాఖ వెల్లడించింది. భవిష్యత్తులో ఇలాంటి ప్రమాదాలు జరగకుండా తీసుకోవాల్సిన చర్యలను ఈ కమిటీ సిఫార్సు చేయనుంది. అయితే ఈ ఘటనపై సంబంధిత అధికారుల సాంకేతిక దర్యాప్తు యథావిధిగా కొనసాగనుందని పౌర విమానయాన మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. అహ్మదాబాద్ విమాన ప్రమాద ఘటనపై దర్యాప్తు ముమ్మరంగా సాగుతోంది. ఘటనా స్థలంలో కేంద్ర, రాష్ట్ర దర్యాప్తు సంస్థలతో పాటు ఎన్ఎస్జీ బృందాన్ని మోహరించారు. ఎన్ఎస్జీ కమాండోలకు దర్యాప్తు చేసే అధికారం లేదని, అయితే సహాయ కార్యక్రమాల్లో ఇతర విభాగాలకు సహాయపడుతుందని అధికార వర్గాలు తెలిపాయి. వైద్య కళాశాలల వసతి గృహం భవనంపై ఎన్ఎస్జీ కమాండోలను మోహరించారు. అక్కడే ప్రమాదానికి గురైన ఎయిర్ ఇండియా విమానం వెనుక భాగం ఇరుక్కుపోయింది. ఏఏఐబి, డీజీసీఏ, అహ్మదాబాద్ క్రైమ్ బ్రాంచ్, స్థానిక పోలీసులు, ఇతరులు విభాగాలు విమాన ప్రమాద ఘటనపై దర్యాప్తు చేస్తున్నారు. మరోవైపు జాతీయ దర్యాప్తు సంస్థ ఎన్ఐఏ అధికారులు కూడా నిన్న ప్రమాద స్థలాన్ని పరిశీలించారు.
అహ్మదాబాద్లో ఎయిర్ ఇండియా విమానం కూలిన ఘటనపై అన్ని కోణాల్లో దర్యాప్తు కొనసాగుతోంది. ఎయిర్ ఇండియా విమానానికి సంబంధించిన అత్యంత కీలకమైన బ్లాక్ బాక్స్ లభ్యమైనట్లు ఎయిర్ క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో తెలిపింది. బ్లాక్ బాక్స్ విశ్లేషణను ప్రారంభించినట్లు వెల్లడించారు. విమాన ప్రమాదం జరిగిన ప్రాంతాన్ని జాతీయ దర్యాప్తు బృందం పరిశీలించింది. ఎయిర్ ఇండియా ఎండీ, సీఈఓ క్యాంపెల్ విల్సన్ కూడా ప్రమాదం జరిగిన ప్రాంతానికి వెళ్లి ఘటన జరిగిన తీరును పరిశీలించారు. గుజరాత్ అహ్మదాబాద్లో ఎయిర్ ఇండియా విమానం కూలి 265 మంది దుర్మరణం పాలైన ఘటనపై ముమ్మర దర్యాప్తు కొనసాగుతోంది. ఘోర ప్రమాదానికి గురైన ఎయిర్ ఇండియా విమానానికి సంబంధించిన అత్యంత కీలకమైన బ్లాక్ బాక్సు లభ్యమైంది. ప్రమాద స్థలంలోని బీజే వైద్య కళాశాల రెసిడెన్షియల్ క్వార్టర్ల భవనం పైకప్పు నుంచి బ్లాక్ బాక్సును స్వాధీనం చేసుకున్నట్లు ఎయిర్ క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో ఏఏఐబీ వెల్లడించింది. ప్రమాదానికి గల ఖచ్చితమైన కారణాన్ని తెలుసుకునేందుకు అందులోని సమాచారమే కీలకం. రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన 40 మంది సిబ్బంది పౌర విమానయాన శాఖ బృందాలతో కలిసి పనిచేస్తున్నట్లు ఏఏఐబీ వెల్లడించింది. మరోవైపు అహ్మదాబాద్లో విమాన ప్రమాదం జరిగిన ప్రాంతాన్ని జాతీయ దర్యాప్తు బృందం ఎన్ఐఏ పరిశీలించింది. ఈ బృందం వెంట ఇతర కేంద్ర దర్యాప్తు సంస్థలకు చెందిన అధికారులు కూడా ఉన్నారు. ఎయిర్ ఇండియా ఎండీ, సీఈఓ క్యాంపెల్ విల్సన్ కూడా ప్రమాదం జరిగిన ప్రాంతానికి శుక్రవారం ఉదయం వెళ్లి ఘటన జరిగిన తీరును పరిశీలించారు. సివిల్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న క్షతగాత్రుల్ని పరామర్శించారు. బ్రిటిష్ హైకమిషన్ అధికారులు అహ్మదాబాద్కు చేరుకున్నారు. ప్రమాద స్థలానికి ఫోరెన్సిక్ బృందాలు చేరుకున్నాయి. విమానంలోని ప్రయాణికులు, సిబ్బంది కలిసి మొత్తం 241 మంది మృతి చెందారని విమానయాన సంస్థ ఎయిర్ ఇండియా నిర్ధారించింది. ఒకరు సురక్షితంగా బయటపడ్డారు. ప్రమాదానికి గురైన విమానంలోని ప్రయాణికుల కుటుంబాల కోసం ఎయిర్ ఇండియా ప్రత్యేక సహాయ కేంద్రాల్ని ఏర్పాటు చేసింది. ఈ మేరకు సోషల్ మీడియాలో ప్రకటించింది. అహ్మదాబాద్, ముంబై, ఢిల్లీ, ఘాట్విక్ విమానాశ్రయాల్లో సహాయ కేంద్రాల్ని ఏర్పాటు చేసినట్లు పేర్కొంది. మృతుల కుటుంబ సభ్యులు అహ్మదాబాద్కు సకాలంలో చేరుకోవడానికి కేంద్రాల సహాయాన్ని తీసుకోవచ్చని చెప్పింది. సహాయం కోసం భారత్లో ఉన్నవారు, బయట దేశాల్లో ఉన్నవారు హాట్లైన్ నంబర్లను సంప్రదించాలని కోరింది. ఎయిర్ ఇండియా విమాన ప్రమాద ఘటనలో ఇప్పటి వరకు 6 మృతదేహాల ముఖాల్ని గుర్తించి శుక్రవారం వారి కుటుంబాలకు అప్పగించినట్లు పోలీసులు పేర్కొన్నారు. ప్రస్తుతం 215 మంది బాధిత కుటుంబాలు తమను సంప్రదించారని, వారి నుంచి డీఎన్ఏ నమూనాలు సేకరిస్తున్నట్లు చిరాక్ పోలీసు అధికారి గోసాయి వివరించారు. డీఎన్ఏ ప్రక్రియ పూర్తి చేసేందుకు దాదాపు 72 గంటల సమయం పడుతుందని ఆయన స్పష్టం చేశారు. మృతదేహాల్ని గుర్తించాక శవ పరీక్షలు నిర్వహించిన తర్వాత కుటుంబాలకు అప్పగిస్తామని ఆయన చెప్పారు. ఇందుకోసం అన్ని ఏర్పాట్లను పూర్తి చేసినట్లు తెలిపారు. డీఎన్ఏ పరీక్షల కోసం సివిల్ ఆసుపత్రిలో మృతుల కుటుంబీకుల నుంచి రక్త నమూనాలు సేకరిస్తున్నామని అహ్మదాబాద్ ఆరోగ్య శాఖ ప్రత్యేక కార్యదర్శి ధనుంజయ్ ద్వివేది వెల్లడించారు. జాగిలాల సాయంతో మృతదేహాల కోసం శిథిలాల కింద గాలిస్తున్నారు. ఇదిలా ఉండగా ప్రమాద స్థలంలో శకలాల తొలగింపు చర్యలు యుద్ధ ప్రాతిపదికన సాగుతున్నాయని, అవి చివరి దశకు చేరుకున్నాయని అధికారులు శుక్రవారం వెల్లడించారు. మృతుల్లో 13 మంది రాజస్థాన్కు చెందినవారని తెలిపారు. అహ్మదాబాద్ ఘోర విమాన దుర్ఘటన నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. బోయింగ్ డ్రీమ్ లైనర్ 787-8 విమానాల్ని నిలిపివేసే అంశాన్ని కేంద్రం పరిశీలిస్తున్నట్లు సమాచారం. తొలుత తాత్కాలికంగా సేవలు నిలిపివేసి భద్రతా సమీక్ష నిర్వహించిన అనంతరం పూర్తిగా నిలుపుదల చెయ్యాలా, కొనసాగించాలా అన్న దానిపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఈ మేరకు భారత్, అమెరికా సంస్థల మధ్య సంప్రదింపులు జరుగుతున్నట్లు తెలుస్తోంది. అంతేకాకుండా తాజా దుర్ఘటనకు సంబంధించి దర్యాప్తు పూర్తయిన తర్వాత ఓ నిర్ణయానికి వచ్చే అవకాశం ఉంది. ఎయిర్ ఇండియాతో పాటు విమాన నిర్వహణ విధానంపై ఇతర విమానయాన సంస్థలకు కూడా కేంద్రం నోటీసులు పంపే అవకాశం ఉందని సంబంధిత వర్గాలు వెల్లడించాయి. అహ్మదాబాద్ విమాన ప్రమాదం ఎంతో మంది జీవితాలను బుగ్గి చేసింది. కుటుంబం కోసం వేల మైళ్ల దూరంలో పనిచేస్తున్న 2 వ్యక్తులను ఆ కుటుంబాలకు ఇంకెప్పుడూ కనిపించకుండా చేసింది. రేయింబవళ్లు కష్టపడుతూ కొడుకును డాక్టర్ను చేయాలనుకున్న తండ్రి కలను ఆవిరి చేసింది. అహ్మదాబాద్ విమాన ప్రమాద ఘటన బాధితుల కుటుంబాల్లో అంతులేని విషాదాన్ని నింపింది. లండన్లోని ఓ రెస్టారెంట్ వంటశాలలో చాలా ఏళ్లుగా పనిచేస్తూ తమ కుటుంబాన్ని పోషించుకుంటున్న 2 స్నేహితులు ప్రకాష్ చంద్ర మెనారియా, వృద్ధి చంద్ర మెనారియాను విమాన ప్రమాదం తిరిగి రాని లోకాలకు చేర్చింది. రాజస్థాన్లోని ఉదయ్పూర్ జిల్లా మేనార్ గ్రామానికి చెందిన ప్రకాష్ చంద్ర తండ్రి మరణం తర్వాత గ్రామానికొచ్చారు. 4 నెలలు గ్రామంలోనే ఉండి లండన్ తిరిగి వెళుతుండగా ప్రమాదంలో ఆయన ప్రాణాలు కోల్పోయారు. విమానం ఎక్కే ముందు ప్రకాష్ సెల్ఫీ దిగి తన కుటుంబానికి పంపారు. ఆ ఫోటో చూసుకుని ఆ కుటుంబం ఇప్పుడు గుండె లవిసేలా రోదిస్తోంది. అతని స్నేహితుడు వృద్ధిచంద్ర కూడా గత 1.5 దశాబ్ద కాలంగా లండన్లో ఉంటున్నారు. వృద్ధిచంద్రకు వీడ్కోలు చెప్పేందుకు అతని భార్య, పిల్లలు అహ్మదాబాద్ విమానాశ్రయానికొచ్చారు.
వీడ్కోలు పలికి తిరిగి వెడుతుండగా దారిలో ప్రమాదం గురించిన వార్త వారికి తెలిసే తిరిగి వారు అహ్మదాబాద్ వచ్చారు. వృద్ధి చంద్ర మరణ వార్త తెలుసుకున్న వారు కన్నీరు మున్నీరయ్యారు. రాజస్థాన్ బార్మర్ జిల్లాలోని బోర్ చరణన్ గ్రామానికి చెందిన 20 ఏళ్ల ఎంబీబీఎస్ విద్యార్థి జయప్రకాష్ జాట్ అహ్మదాబాద్ ఘోర విమాన ప్రమాదంలో మరణించారు. జయప్రకాష్ అహ్మదాబాద్ లో హాస్టల్లో ఉంటూ ఎంబీబీఎస్ 2వ సంవత్సరం చదువుతున్నారు. హాస్టల్ పైనే విమానం కూలిపోవడంతో మెస్ లో భోజనం చేస్తున్న జయప్రకాష్ అక్కడికక్కడే చనిపోయాడు. ప్రమాదానికి కొన్ని నిమిషాల ముందు జయప్రకాష్ అతని స్నేహితునితో మాట్లాడారు. మెస్ లో ఆహారం తినబోతున్నారని అతనికి చెప్పిన కాసేపటికే అతని ఫోన్ స్విచ్ ఆఫ్ అయిందని తెలిపారు. ఈ ప్రమాదంలో జయప్రకాష్ 30% కాలిపోయాడు. కాలిపోయిన గోడ శిథిలాలు అతనిపై పడిపోవటం వల్ల మరణించాడు. ఈ సంఘటన గురించి సమాచారం అందగానే జయప్రకాష్ కుటుంబం గురువారం రాత్రి అహ్మదాబాద్ చేరుకుంది. శుక్రవారం మధ్యాహ్నం మృతదేహాన్ని అప్పగించారు. జయప్రకాష్ తండ్రి ధర్మరాం జాట్ బలోత్రాలోని ఓ వస్త్ర కర్మాగారంలో కార్మికుడిగా పనిచేస్తున్నారు. రాత్రి పగలు కష్టపడి తన కొడుకును డాక్టర్ చెయ్యాలని అతను కలలు కన్నారు. జయప్రకాష్ ఆకస్మిక మరణం అతని కలల్ని కల్లలు చేసింది. కోట నివాసి అయిన ఎంబీబీఎస్ 3వ సంవత్సరం విద్యార్థి మయాంక్ సేన్ అహ్మదాబాద్ విమాన ప్రమాదం నుంచి త్రుటిలో తప్పించుకున్నాడు. గురువారం మధ్యాహ్నం భోజనం చేసిన తర్వాత అతను మెస్ నుంచి వెళ్లిపోయాడు. కొద్దిసేపటి తర్వాత విమానం మెస్ మీద పడింది. కొంచెం ఆలస్యమై ఉంటే తన ప్రాణాలకు ప్రమాదముండేదని మయాంక్ చెప్పాడు. భోజనం చేస్తున్న కొంతమంది విద్యార్థులు, ఇతర వైద్యులు ప్రమాదంలో చిక్కుకున్నారని తెలిపాడు. నెల్లూరు జిల్లాలో అనుమానాస్పదంగా ఉన్న కారులో సుమారు 3,60,00,000 నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి కరీముల్లాని అడిగి తెలుసుకుందాం. కరీముల్లా, నగదున్న కారును పోలీసులు ఎప్పుడు స్వాధీనం చేసుకున్నారు, వివరాలేంటి? నెల్లూరు జిల్లాలో ఈ హవాలా డబ్బు గత 3 రోజుల నుంచి హల్చల్ సృష్టిస్తుంది. ఈ వివరాల్లోకి వెళ్తే అహ్మదాబాద్ కి చెందిన ఒక వ్యాపారవేత్త, అతను ప్రధానంగా ఢిల్లీలో వ్యాపారం నిర్వహిస్తున్నారు. ఈ 4.5 కోటి డబ్బులు తను కియా కారులో అతను గుమస్తా మరియు డ్రైవర్ తో చెన్నైకి వ్యాపార లావాదేవీల నిమిత్తం ఇచ్చి పంపించాడు. ఆ జీపీఆర్ సిస్టమ్ ని ఎప్పుడెప్పుడు అబ్జర్వ్ చేస్తూ ఆ వాహనము ఇటు విజయవాడ మీద బద్వేలు, కడప, విజయవాడ మీదుగా చెన్నైకి వెళ్లాల్సి ఉంది. అలాగే మన జిల్లా సరిహద్దు అయిన కడప మరియు నెల్లూరు సరిహద్దు వచ్చేసరికి ఆ జీపీఆర్ఎస్, ఆ కారు కలిసి జీపీఆర్ఎస్ కట్ అయింది. అలాగే ఆ గుమస్తా మరియు డ్రైవర్లు ఫోన్ స్విచ్ ఆఫ్ అయ్యాయి. వెంటనే గుర్తించిన ఆ వ్యాపారి ఈ విషయాన్ని పోలీసులకు సమాచారం ఇచ్చారు. వెంటనే అప్రమత్తమైన ఈ మరిపాటి పోలీసులు మరియు జిల్లా పోలీసులు గత 3 రోజుల నుంచి అనుమానం ఎక్కడైతే అనుమానంగా ఉందో కారుని క్షుణ్ణంగా పరిశీలించారు. ఆ కారులో ప్రత్యేకమైన ర్యాకులు తయారు చేసి ఈ 4.5 కోటిని తరలిస్తున్నట్టు గుర్తించారు. 4 రోజుల నుంచి జిల్లా అడిషనల్ ఎస్పీ ఆధ్వర్యంలో మరియు డిఎస్పీ, 3 సిఐలు, 10 మంది ఎస్ఐలు కలిసి అటవీ ప్రాంతాన్ని జల్లెడ పట్టారు. ప్రస్తుతానికి 4 అదుపులు తీసుకున్నారు. వారి వద్ద నుండి 3,60,00,000 రికవరీ చేశారు. ఈ రికవరీ చేసిన సొత్తం ఎంఆర్ఓ సమక్షంలో పంచనామా నిర్వహించి ఇక్కడ నుండి జిల్లా ఎస్పీ కార్యాలయాన్ని తరలించారు. మిగతా నగదు కోసం ఇంకా గాలిస్తున్నారు. మిగతా నిందితుల కోసం గాలిస్తున్నారు. ఇది మన దగ్గర ఉన్న సమాచారం. ధన్యవాదాలు కరీముల్లా. కూటమి ప్రభుత్వం సంక్షేమానికి గమ్యం చూపుతోందని మంత్రి కొలుసు పార్థసారథి అన్నారు. పిల్లలకు చదువుకునేందుకు తల్లికి వందనం ద్వారా ఆర్థిక సహాయం అందజేయడమే కాకుండా నైపుణ్యం పెంచి ఉపాధి అవకాశాలు కల్పించేలా అనేక కార్యక్రమాలు చేపడుతున్నామని తెలిపారు. తల్లికి వందనం కార్యక్రమంపై విద్యార్థులు, తల్లిదండ్రులతో కలిసి ఆయన మీడియా సమావేశం నిర్వహించారు. తల్లికి వందనం పథకంలో 2,000 రూపాయలు లోకేష్ ఖాతాలో వేసుకున్నారంటూ వైసీపీ నేతలు ఆరోపించడాన్ని ఆయన తప్పుబట్టారు. లోకేష్ విసిరిన సవాల్ను వైసీపీ నేతలు స్వీకరించాలని డిమాండ్ చేశారు. వైసీపీ ప్రభుత్వం సంక్షేమ పథకాలకు వెచ్చించిన మొత్తం కంటే కూటమి ప్రభుత్వం ఇచ్చిందే ఎక్కువ అని మంత్రి పార్థసారథి అన్నారు. మేము అమ్మఒడి ఇస్తామని చెప్పేసి ఆఖరికి ఒక్కరికే ఇచ్చిన పరిస్థితి వైఎస్ఆర్ ప్రభుత్వం అయితే
ఈరోజు ఎంతమంది పిల్లలు చదువుకుంటే అంతమంది పిల్లలకి ఇచ్చే కార్యక్రమం మేము చేస్తున్నామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. 2,000 రూపాయలు లోకేష్ గారి అకౌంట్లోకి వెళ్ళినాయని చెప్పేసి చెప్తున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తమ మాటల మీద తాము నిలబడాలని చెప్పేసి ఛాలెంజ్ చేస్తా ఉన్నా నేను. ఏదైతే లోకేష్ గారు ఛాలెంజ్ విసిరారో దాని మీద వెంటనే చర్చకు కానీ లేదా చర్యలకు కానీ మీరు ముందుకు రావాలని చెప్పేసి కూడా ఛాలెంజ్ చేస్తా ఉన్నాను. మీరు కూడా 13,000 ఇచ్చారు అంటే ఆ 2,000 కూడా ఏ విధంగా అయితే మద్యంలోనో ఇసుకలోనో ఏ విధంగా తీసుకున్నారో ఆ విధంగా తీసుకున్నారేమో మీరు కన్ఫర్మ్ చేయాల్సిన అవసరం కూడా ఉందని చెప్పేసి నేను మనవి చేస్తాను. ఈ ప్రభుత్వం గతంలో కంటే కూడా ఎంతో మెరుగైన సంక్షేమ కార్యక్రమాలు అందిస్తుందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా నేను. రైతు భరోసా ఏదైతే 20వ తారీఖు ఇవ్వబోతున్నామో అది కలుపుకుంటే 1,04,000 రూపాయలు ప్రతి కుటుంబానికి కూడా ఇచ్చే కార్యక్రమం చేస్తా ఉన్నాం. మీరేం చేశారు? మేనిఫెస్టో భగవద్గీత, మేనిఫెస్టో బైబిల్, మేనిఫెస్టో ఖురాన్ అని చెప్పేసి ఏదైతే చెప్పారో దానికి లిమిట్ అయిపోయి రాష్ట్రాన్ని రాష్ట్ర ప్రజల్ని గాలికి వదిలేసిన మాట వాస్తవా కాదా అని చెప్పేసి నేను ప్రశ్నిస్తూ ఉన్నా. నేను మీ సంక్షేమ కార్యక్రమానికి ఒక గమ్యాన్ని ఎక్కడైనా సరే చూపించారా ప్రజలకని చెప్పేసి అడుగుతా ఉన్నాను నేను. ఈ రోజు ఇప్పటికే 7 లక్షల కోట్ల రూపాయలు 6.5 లక్షల నుంచి 7 లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు తీసుకొచ్చి వాటి ద్వారా పనులు కూడా ప్రారంభించి 2 సంవత్సరాల్లో 4.5 లక్షల మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించే కార్యక్రమాల్ని ఈ ప్రభుత్వం చేస్తుంది. అంటే మేము చేసే సంక్షేమ కార్యక్రమాలకు కూడా ఒక గమ్యాన్ని చూపిస్తా ఉన్నాం. తిరుపతి రూరల్ మండలం దామినేడ్లో ఉద్రిక్తత చోటు చేసుకుంది. భూ వివాద నేపథ్యంలో స్థానికంగా ఉన్న ఓ ఆలయాన్ని కృష్ణమూర్తి నాయుడు అనే వ్యక్తి నేలమట్టం చేశారు. దీంతో ఆగ్రహానికి గురైన గ్రామస్తులు కృష్ణమూర్తి నాయుడిని అడ్డుకున్నారు. కృష్ణమూర్తి వర్గం తిరగబడడంతో ఒక్కసారిగా స్థానికులు మూకుమ్మడి దాడి చేశారు. ఇరు వర్గాల మధ్య కర్రలు, రాళ్లతో పరస్పర దాడులు జరిగాయి. రంగంలోకి దిగిన పోలీసులు కృష్ణమూర్తి నాయుడు ఆయన అనుచరులను తిరుచానూరు స్టేషన్కు తరలించి దర్యాప్తు చేస్తున్నారు. ఢిల్లీ జన్పథ్ రోడ్డులోని సిసిఎస్ భవనంలో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. తాజా అంశాన్ని చూస్తున్నాం. 13 ఫైర్ ఇంజన్లతో మంటలు అగ్నిమాపక సిబ్బంది అదుపు చేస్తున్నారు. ఢిల్లీ జన్పథ్ రోడ్డులోని సిసిఎస్ భవనంలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. 13 ఫైర్ ఇంజన్లతో అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేస్తున్నారు. తాజా అంశాన్ని చూస్తున్నాం. వైసీపీ అధినేత జగన్, ఆ పార్టీతో నేతల తీరుపై మాజీ మంత్రి ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ ఆగ్రహం వ్యక్తం చేశారు. వెన్నుపోటు అంటూ వైసీపీ కార్యకర్తలు అంటున్నారని, అసలు ఎవరు ఎవరికి వెన్నుపోటు పొడిచారో తెలుసుకోవాలని హితవు పలికారు. అమరావతిని రాజధానిగా ఒప్పుకొని తర్వాత మాట మార్చిన ఘనత జగన్కే దక్కుతుందని భూమా ఎద్దేవా చేశారు. గారు గతంలో ఏం చెప్పినారండి? అసెంబ్లీ సాక్షిగా నేను అమరావతిలో ఇల్లు కట్టుకుంటాను, ఇదే క్యాపిటల్, ఇదే రాజధాని అని చెప్పిన వ్యక్తి ఎప్పుడైతే ఎన్నికలు అయిపోయినాయో ఆయన ముఖ్యమంత్రి అవ్వంగానే 3 రాజధానుల మీద కన్నుబడింది. ఆయన సొంత బాబాయిని హత్య చేసిన విషయంలో
మీడియా ముందుకొచ్చి హార్ట్ అటాక్తో గుండెపోటుతో చనిపోయినారని చెప్పి సునీత గారికి అన్యాయం చేయడానికి వెన్నుపోటు పొడిచింది ఎవరండి? జగన్మోహన్ రెడ్డి గారు. అదేవిధంగా ఆయన జైల్లో ఉన్నప్పుడు రాష్ట్రం అంతా తిరిగి షర్మిల గారు ఏ విధంగా అయితే పార్టీని కాపాడుకున్నారో ఆ రోజు ఆమెని వాడుకొని తర్వాత ఆమెకు వెన్నుపోటు పొడిచింది ఎవరండి? వైసీపీ నాయకులు. సో వెన్నుపోటు ఎవరికి పొడుస్తున్నారు, ఎవరు పొడిచారనేది కూడా ఈరోజు వైసీపీ నాయకులు గుర్తుపెట్టుకోవాలా.